అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. 'అఖండ 2' తాండవం పోస్ట్‌పోన్ అయితే అయింది. మనకంతా తెలుసు. అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. కానీ మిరాకిల్ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయితే ఉంది. అసలు 'అఖండ 2' తాండవం పోస్ట్‌పోన్ అవ్వడానికి అసలైన కారణం ఎవరో తెలుసా? అది మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి తర్వాత దిల్ రాజు. వీళ్ళిద్దరే కారణం. వీళ్ళిద్దరి నుంచినే 'అఖండ 2' తాండవం సినిమా అయితే పోస్ట్‌పోన్ అయితే అయింది. అంతా చేసేసి మెగాస్టార్ చిరంజీవి తర్వాత దిల్ రాజు చాలా అంటే చాలా సైలెంట్‌గా ఉండిపోయినారు. ఏమీ డౌట్ రాకుండా చిరంజీవి తర్వాత దిల్ రాజు చాలా సైలెంట్‌గా ఉన్నారు. అంతా చేసేసినారు. అసలు 'అఖండ 2' పోస్ట్‌పోన్ అవ్వడానికి వీళ్ళిద్దరే కారణమని కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ అయితే మీడియాలో అయితే వాగుతా ఉన్నారు. ఎంత దరిద్రం ఫ్రెండ్స్ నిజంగా ఇది. అసలు ఇది జరుగుతుందా? ఇది ఎప్పటికీ జరగదు. అంటే అప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ అంటే చిరంజీవి మీద కొన్ని వెటకారంగా మాట్లాడినాడు కదా! అసలు చిరంజీవి చేసిందేమి లేదు అనే ఒక టైంలో మాట్లాడినాడు. అది పెద్ద కాంట్రోవర్సీ అయితే అయింది. దానికి చిరంజీవి కూడా రిప్లై ఇచ్చినాడు. ఆ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోయింది. కానీ అంటే చిరంజీవి మీద వెటకారంగా మాట్లాడినాడు కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాలయ్య మీద పగ తీర్చుకుంటున్నాడని బాలయ్య అందరూ కాదు. అందరూ బాలయ్య ఫ్యాన్స్ కాదు. కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ అయితే మీడియాలో అయితే చెప్పినారు. ఇది ఎంత కామెడీగా ఉందంటే అసలు ఇది ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ జరగదు. ఎవ్వరు కూడా నిజంగా అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎంతో పోటీ ఉండొచ్చు. చాలా అంటే చాలా పెద్ద పోటీ ఉంటుంది. వీళ్ళ సినిమా అంటే ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది. వీళ్ళ మధ్య ఇంత పోటీ ఉన్నా కూడా ఇలాంటి పనికిరాని పనులు ఎవరు చేయరు. ఈవెన్ బాలయ్య సినిమా మీద మెగాస్టార్ చిరంజీవి ఇంత పని చేసే అవసరం ఉందా? లేదు. అలా చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? వాళ్ళు ఒకటే ఫ్రెండ్స్. నిజంగా సినిమా ఇండస్ట్రీ అంతా ఒకలాగా పనిచేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకునే పరిస్థితి జరగదు. ఈవెన్ చిరంజీవి సినిమా మీద కూడా బాలకృష్ణ అంటే పనికి రాకుండా కామెంట్లు చేసేది, తర్వాత అంటే దరిద్రంగా కామెంట్ చేసేది ఎక్కడ జరగదు. బాలయ్య మీద చిరంజీవి మీద బాలయ్య ఎప్పుడూ ఇలాంటి పనులు చేసుకోరాళ్ళు. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే అసలు చిరంజీవే, దిల్ రాజే వీళ్ళిద్దరే 'అఖండ 2' పోస్ట్‌పోన్ అవ్వడానికి కారణం అని అయితే కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకి మైండ్ ఉందా లేదా నాకైతే అర్థమైతే ఉండలా. వాళ్ళ మధ్య ఎంత పోటీ ఉన్నా కూడా ఇలాంటివి ఎవరు చేయరు. ఎందుకంటే ఒకవేళ ఇదే పని వాళ్ళేమన్నా చేస్తే చిరంజీవి, దిల్ రాజు నెక్స్ట్ టైము ఇదే పని వాళ్ళ మీద కూడా జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు బాలయ్య నోరు పారేసుకున్నాడని చిరంజీవి ఇలాంటి పని చేయడు. దిల్ రాజు కూడా ఇలాంటి పని చేయడు. ఎలా అంటే దిల్ రాజు ఒక ప్రొడ్యూసర్. చిరంజీవి నోరు జారడు. అవునా కదా? ఈవెన్ బాలయ్య కూడా జారడు, కానీ అసెంబ్లీలో జారేసినాడు అనుకో. కానీ వాళ్ళ మధ్య పోటీ ఉండొచ్చు. వాళ్ళ మధ్య గొడవ ఉండొచ్చు. కానీ ఇలా సినిమాల మీద పగ తీర్చుకోరు. ప్రొడ్యూసర్స్‌కి నష్టం వచ్చే పని వాళ్ళైతే చేయరు. ఇది ఫేక్ అప్డేటు. అంటే వాళ్ళు బాలయ్య ఫ్యాన్స్ చిరంజీవి తర్వాత దిల్ రాజు మీద మాట్లాడిండేది మీడియాలో నిజమే. కానీ ఇది జరిగే పని కాదు. ఇది ఎవరు నమ్మొద్దు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.